బత్తాయిలో మనకు డ్రిప్పర్స్ నీటి యాజమాన్యానికి సంబంధించి డ్రిప్పర్స్ వీడియో తీశాను. ఈ డ్రిప్పర్స్ అనేటివి మనకు మన పరిశోధనా క్షేత్రంలో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మనము డ్రిప్పర్స్ పెట్టించాము. ఈ మోడల్ మనము అన్బ్లాక్డ్ డ్రిప్పర్స్ ఇవి ఈ కొత్తగా పెట్టించాము. చూడండి, ఒక సింగిల్ లాటర్తోనే ఎంత చక్కగా రన్ అవుతుందో. అక్కడ స్మాల్ పెట్టాము 3 లీటర్స్ పర్ అవర్, ఇక్కడ పెద్దది పెట్టాము 5 to 8 లీటర్స్ పర్ అవర్. మొత్తం చుట్టూ నానింది, ప్రతి ఒక్క చెట్టు ఎక్సలెంట్గా నీట్గా నానింది. ఇంకోటి నేను గమనించింది ఏంటంటే, ఈ విధంగా డ్రిప్పర్స్ పెట్టిన తర్వాత కాయగున్న సైజు వస్తుంది బాగా. ఓకే, ఎందుకంటే సమ్మర్లో నీటి ఎద్దడి ఎక్కువ ఉంటుంది. ఇటువంటి వాటి వల్ల మనకు ఏదైనా డ్రిప్పర్ బ్లాక్ అవుతుందేమో, ఆ చెట్టును చూడాలేమో అనే అవసరం లేదు. ఖచ్చితంగా డ్యామ్ షూర్గా వాటర్ అనేది మొక్క పాదులో పడుతుంది. ఒకవేళ మనం ఏదైనా పని ఉండి వాటర్ వదిలేసాము, మామూలు డ్రిప్పర్స్ అయితే బ్లాక్ అవుతాయి. అటువంటి సందేహము ఈ సిస్టంలో ఉండదు. అదొకసారి జాగ్రత్తగా గమనించండి. ఒక్కదానికి నీట్గా సెట్ అయ్యలే, మొత్తం చుట్టూ వాటర్ కవర్ అయింది. ఇది మనకు వీడ్ మ్యాట్ వేసిన చెట్టు. ఈ వీడ్ మ్యాట్ వేసిన చెట్టు ఉన్న చుట్టూ మనకు నీరైతే చక్కగా కవర్ అయింది. ఇటువంటి డ్రిప్పర్ సిస్టమ్ ఖచ్చితంగా పండ్ల మొక్కల్లో సక్సెస్ అవుతుంది. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మనము అటు సైడు 3 లీటర్స్ పర్ అవర్ డ్రిప్పర్ పెట్టాము. ఇక్కడ కనెక్టర్ పెట్టి 6 mm పైప్తో నాన్ బ్లాక్ డ్రిప్పర్ అక్కడ 5 to 8 లీటర్స్ పర్ అవర్ పెట్టాము. సో మొత్తం చుట్టూ కవర్ అయిపోయింది. చూడండి తడి పొడి ఉండేటట్లు మొక్క పాదు వచ్చేసింది. సో ఈ విధంగా తడి పొడి ఉండేటట్లు పెట్టుకోవాలి. మొక్క పాదులో చుట్టూ ఎక్కడ తీసినా తడి పొడి ఉండేటట్లు పెట్టుకోవాలి. అప్పుడు మనకు సమ్మర్లో మొక్క నీటి ఎద్దడికి గురి కాకుండా ఉంటుంది. ఒకసారి జాగ్రత్తగా గమనించి ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది కదా, చూడండి. సో తడి పొడి ఉండేట్లు మొన్న వచ్చేస్తుంది అది. ఓకే, సో మనకి ఈ నాన్ బ్లాక్డ్ డ్రిప్పర్స్ అనేటివి ప్రజెంట్ అయితే మంచి ఫలితం ఇస్తున్నాయి. మనం తోటంతా మొత్తం పెట్టించాము. అక్కడ అల్లనేరేడుగును పెట్టించాము. అల్లనేరేడులో కూడా పూత స్టార్ట్ అయిందంట. ఒకసారి చూద్దాం. థ్యాంక్ యూ.